ఇక మిగతా వివరాలు చూస్తే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని శాసనమండలి వేదికగా కోరారు. రాష్ట్ర అభివృద్ధికి కావలసిన వనరులు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల స్థాయికి చేరుకునే విధంగా కేంద్రం బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ మళ్ళా గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళింది. అక్కడ చాలా స్పష్టంగా అడిగారు, ఎందుకు కేంద్ర ప్రభుత్వం రిపీటెడ్గా ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారు? మీరిచ్చే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఎందుకు బ్లాంకెట్గా మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? వాట్ ఈస్ ది డిఫికల్టీ ఫర్ యూ ఫైల్ ఇట్ అని అడిగే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ కూడా డే టు డే అన్నీ కూడా మనం చేసుకోకపోతే అతి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు కూడా మనం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అందులో నేను ఎన్నోసార్లు చెప్పాను, అన్యాయం జరిగిందంటే మాత్రం నేను ఎట్టి పరిస్థితి రాజీ పడను. అదే సమయంలో మన రాష్ట్రం 2.5 years 2 years 3 months ఎంత జాగ్రత్తగా నర్చర్ చేయకపోతే ఈ క్రాస్ రోడ్లో ఉండే ఈ సమయంలో ఎన్ని ఇబ్బందులు వస్తాయో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏకైక ద్వేయం తప్ప ఇంకొక ద్వేయం లేదు. కాబట్టి నేను మళ్ళీ ఈ హౌస్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి అష్యూరెన్స్ ఇస్తున్నా, ఎవ్రీ స్టెప్ బై స్టెప్ ఏమొచ్చిందో అన్నీ కూడా ప్రజల ముందర పెడతాను. మీరు ఆలోచించండి, మీరు సూచనలు ఇవ్వండి, సజెషన్స్ ఇవ్వండి, ఇంకా కొత్త ఆలోచనలు ఇవ్వండి. దానికోసం కూడా నేను ప్రయత్నం చేసి మనకు రావాల్సిన ఎవ్రీ పై అధ్యక్ష ఈరోజు బైఫర్కేషన్ యాక్ట్ ఒకటి ఇండియాలో కూడా మనం కూడా భాగస్వాములం. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఉన్నా, ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మనకు న్యాయంగా రావాల్సిన తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే మేము వాళ్ళతో పొత్తు పెట్టుకున్నామంటే ఇంకా 4 పనులు ఎక్కువ కావాలి. అంతేగాని పొత్తు పెట్టుకున్నాం కాబట్టి 4 పనులు తక్కువ చేస్తామంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. అందుకే మళ్ళీ రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి, సహకరించండి, సూచనలు ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నాకు ఒకటే చెప్తాను అధ్యక్ష, నా జీవితంలో చాలా విషయాలు చూశాను. నన్ను ఎలాంటి విషయాలు కూడా టెంప్ట్ చేయలేవు. నాకు రాగద్వేషాలకు అతీతంగా నేను పనిచేస్తా. రాష్ట్ర ప్రయోజనాల వరకు ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ అందరి సహకారాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.